భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో నాయకత్వాన్ని కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొన్న పవన్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ వంటి కీలక హామీలను అమలు చేసిన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్, దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం.